ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోమ్. ఈ ఉదయకాల సమయంలో వాగ్దానం తెలియజేయడానికి ముందు దాని బ్యాక్గ్రౌండ్ ఒకసారి ఒకే ఒక 10 సెకండ్లు లేక 20 సెకండ్ల జ్ఞాపకం చేస్తాను, జాగ్రత్తగా గమనించండి. ఇశ్రాయేల్ దేశంలో దావీదు దేవుని మందిరాన్ని కట్టాలనుకున్నాడు. అయితే దేవుడు దావీదు, నీ చేతులు రక్తంతో తడిచాయి కనుక నేను కట్టనివ్వనంటే దావీదు సమస్తాన్ని సమకూర్చినప్పుడు దావీదు కుమారుడైన సొలొమోను అద్భుతమైన మొదటి మందిరాన్ని కట్టడానికి దేవుడు సహాయం చేశాడు. 1,53,600 మంది పనివారితో 7 సంవత్సరాలు సింగిల్ ప్రాజెక్టు అద్భుతంగా సొలొమోను సీయోను కొండ మీద దేవాలయాన్ని కట్టించాడు. కట్టించిన తర్వాత దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడండి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు సొలొమోనుకి ఇచ్చిన వాగ్దానము ఈ ఉదయకాల సమయంలో మనం చూడబోతున్నాం. మొదటి రాజుల గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనము. నీవు చేసిన ప్రార్థన విన్నపములను నేను అంగీకరించి తిని. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. సొలొమోను మందిరం కట్టిన తర్వాత దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఆకాశము నుండి అగ్ని ఆ మందిరం మీదకి దిగి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఏం వాగ్దానం చేశాడు అంటే, ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి ఉంటుంది. ఈ స్థలమందు చేయు ప్రార్థన నేను చెవియొగ్గి నేను ఆలకించి అద్భుతంగా సహాయం చేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ప్రియులారా, మీకు మాట చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. ఉదయకాల సమయంలో మీరు ఎక్కడైతే మోకాళ్ళకి అనుదినం ప్రార్థన చేస్తారో ఆ ప్రాంతము దేవుని యొక్క పరిశుద్ధాత్మ చేత నింపబడుతుంది. ప్రియులారా, ఇంటికి మందిరానికి ఉన్న తేడా ఏంటి అంటే, ఇంటిలో మనం ప్రవర్తించినట్లుగా, ఇంటిలో మనం మాట్లాడినట్లుగా దేవుని మందిరంలో మనం మాట్లాడము, ప్రవర్తించాం. దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు మనం భయభక్తులతో ఉండడానికి ప్రయత్నం చేస్తాం. నిత్యం ఆ స్థలం ముందు ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి. ఇంటిలో జరిగేటటువంటి కార్యాలు మందిరంలో జరగవు కదా. అందుకనే మందిరంలో చేసేటటువంటి ప్రార్థన కూడా చాలా ప్రాముఖ్యమైనది. నేను అనేక సార్లు చెప్తుంటానండి, మందిరంలో చేస్తేనే దేవుడు వింటాడా అంటే అలా కాదండి. మన దేవుడు ఎక్కడ ఉండి ప్రార్థన చేసినా కూడా దేవుడు వింటాడు. కానీ ఆ పరిశుద్ధ ఆలయంలోకి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు అది ప్రత్యేకమైనదిగా ఉంటుందని దేవుని సేవకుడుగా తెలియజేస్తున్నాను. హన్నా దేవుని మందిరంలో ఒక కుమారుడు కొరకు ప్రార్థన చేస్తే దేవుడు 3 కుమారుల్ని 2 కుమార్తెల్ని దేవుడు దయచేస్తాడంటే మందిరంలో చేసే ప్రార్థన అడిగిన వాటికన్నా ఊహించిన వాటికన్నా అత్యధికమైన మేలులు తీసుకుని వస్తుంది. మీరున్న ప్రాంతంలో ఓ మంచి సంఘంలో మీరున్నారా? మంచి సహవాసంలో మీరున్నారా? మీ సంఘము దేవుని యొక్క సువార్తను ప్రకటించే సంఘంగా ఉందా? దేవునికి భయపడే సంఘంగా ఉన్నాయా? ఈ విషయాలు మీరు జాగ్రత్తగా గమనించాలి. మీ ఆత్మీయ జీవితాన్ని మీ సంఘం బలపరుస్తుందా? ప్రతి ఆదివారం దైవ సేవకుల ప్రసంగం ద్వారా దేవుడు మీతో మాట్లాడుతున్నాడా? దేవుడు మిమ్మల్ని బలపరుస్తున్నాడా? మీరు గమనించాలి. బిడ్డలు మంచి స్కూల్లో ఉండాలని కోరుకుంటాం, అన్ని విషయాలు మంచిగా ఉండాలని కోరుకుంటాం కదండి. ది బెస్ట్ మనం చూస్ చేసుకుంటూ ఉంటాం. వీటన్నిటికన్నా కూడా చాలా ప్రాముఖ్యమైనది సంఘం అండి. మీరు వెళ్తున్నటువంటి సంఘంలో రాజకీయాలు లేకుంటే సమస్యలు, ఇబ్బందులు, గొడవలు, పదవుల సమస్యలు ఇటువంటివి ఉంటే వాటి దేంట్లో మీరు ఇన్వాల్వ్ కాకుండా మీరు మీ యొక్క కుటుంబాన్ని ఆత్మీయంగా కట్టుకొని భయభక్తులతో ఆ సంఘంలో ఉండాలని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, మీరిచ్చిన శ్రేష్టమైన వాగ్దానము కొరకే వందనాలు ప్రభువా. ఈరోజు మా ప్రియులు చేయించిన ప్రతి విజ్ఞాపన మీరు ఆలకించి బలమైన కార్యాలు జరిగించమని, ఒక ఆత్మీయమైన సంఘమును వారికి దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.